Hi guys. Uh, Today we will discuss about strings. Okay. So let me give list of questions first. First one. Count of vowels and consonants. యూజర్ ఇచ్చిన స్ట్రింగ్లో నుంచి ఓవెల్స్ ఎన్ని కౌంట్ ఉన్నాయి అండ్ కాన్సనెంట్స్ ఎన్ని కౌంట్ ఉన్నాయనే చెప్పాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ ఈస్ పాస్వర్డ్ వ్యాలిడేషన్. ఈ పాస్వర్డ్ వ్యాలిడేషన్ అనేది అంటే ఏదన్నా మనకు ఒక డేటా ఇస్తే దాన్ని వ్యాలిడేట్ చేయమని అడుగుతాడు. సో ఈ వ్యాలిడేషన్స్ చాలా రకాలుగా అడగచ్చు. సో ఒకటి పాస్వర్డ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అడగచ్చు, ఆధార్ కార్డు అడగచ్చు, ఫోన్ నెంబర్ అడగచ్చు, ఇలా రకరకాలు అడుగుతాను. నేను దాంట్లో పాస్వర్డ్ డిస్కస్ చేస్తున్నాం. ఇది ప్రీవియస్గా అడుగున్నది. నెక్స్ట్ వన్. గివెన్ స్ట్రింగ్ ఈస్ పాలిండ్రమ్ ఆర్ నాట్. సో పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఇచ్చిన స్ట్రింగ్ని పాలిండ్రమా కాదా డిస్కస్ చేయాలి. ఓకే. పాలిండ్రమ్ అంటే ఏంటి? మనకి రివర్స్ చేసినా కానీ సేమ్ స్ట్రింగ్ రావాలి. రైట్. సో అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లెవెల్, LEVEL, లెవెల్. దీన్ని మీరు రివర్స్ చేసినా కానీ మళ్ళీ లెవెల్ అనే వస్తుంది. రైట్. సో ఇలాంటి వాటిని పాలిండ్రమ్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. లైక్ ABBCDDEFG ఇలా నేను ఒక క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి. దీంట్లో నాకు నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏంటి? CEFG. సో వీటిలో నేనేం ప్రింట్ చేయాలి? ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. అంటే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అంటే ఒక్కసారి మాత్రమే ఉన్నది కావాలి. రైట్. ఫస్ట్ ఉన్నది ఏంటి? ఒకసారి ఉన్నది C. సో C షుడ్ బి అవుట్పుట్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్. మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్. సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఏం చేయొచ్చు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే AABBCDDDEGHH ఇలా తీసుకున్నాను అనుకోండి. సో నాకు ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఏంటి? D. సో అవుట్పుట్ D రావాలి. రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉందో ఫ్రీక్వెన్సీ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సెవెంత్ వన్. రిమూవ్ డూప్లికేట్స్. రిమూవ్ డూప్లికేట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెవెల్ అనే ఇన్పుట్ ఇస్తే దీంట్లో ఏమున్నాయి? LE డూప్లికేట్స్ ఉన్నాయి. రైట్. సో ఈ డూప్లికేట్స్ని రిమూవ్ చేసేయాలి. అప్పుడు నీకు రావాల్సింది ఏంటి? LEV మాత్రమే అవుట్పుట్ రావాలి. ఓకే. సో నెక్స్ట్ ఎయిత్ వన్. లాంగెస్ట్ సబ్స్ట్రింగ్. ఓకే. లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్స్. వితౌట్ రిపిటేషన్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది లాంగెస్ట్ సబ్స్ట్రింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇన్పుట్ గనక లెట్ అస్ అస్యూమ్ బనానా అని ఇచ్చాను అనుకోండి. దీంట్లో లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపిటేషన్ అంటే ఏంటి? BAN. అవుట్పుట్ ఏమొస్తుంది? BAN, బ్యాన్ అని వస్తుంది. ఇలా రావాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ నైన్త్ వన్ చెక్ చేయండి. నైన్త్ వన్ ఈస్ ఎనగ్రామ్స్. ఎనగ్రామ్ అంటే ఏంటి అంటే మీకు ఒక 2 ఇన్పుట్స్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ NET, నెట్, NET, నెట్, TEN, 10.
ఓకే, ఈ రెండిట్లను అబ్జర్వ్ చేయండి. రెండిట్లో సేమ్ లెటర్స్ ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ ఆర్డర్, రైట్? సో సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉండాలి, సేమ్ లెటర్స్ ఉండాలి. అంటే వీళ్ళిద్దరిని, అంటే నెట్ అనే వర్డ్లో ఏదైతే క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినాయో వాటిని యూజ్ చేసి 10 అనే వర్డ్ని క్రియేట్ చేయొచ్చు మనం, రైట్? సో ఇలాంటి వాటిని ఎనాగ్రామ్స్ అంటాం. ఓకే, సో దీనికి ఏం రావాలి? అవుట్పుట్ ఎస్ అని రావాలి, రైట్? నెక్స్ట్ 10th వన్. 10th క్వశ్చన్కి వస్తే ఇక్కడ 10th క్వశ్చన్ ఈస్ ప్రింట్ ఆల్ ద వర్డ్స్. అంటే యూజర్ ఇచ్చిన స్ట్రింగ్స్లో వర్డ్స్ అన్నిటినీ ప్రింట్ ఆల్ ది వర్డ్స్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఓకే, సో ఈ 10 క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీస్ ఆర్ ద 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలి అంటే జస్ట్ మెసేజ్ డ్రాప్ చేయండి చాట్ బాక్స్లో, లేదా వాట్సాప్ గ్రూప్స్లో అప్డేట్ పెట్టండి. విల్ డిస్కస్ అబౌట్ దిస్, రైట్? సో అసలు ఫస్ట్ ఈ 10 క్వశ్చన్స్ చేయాలి అంటే మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కావాలి. సో ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏమేమి కావాలి, అవి ఎలా సాల్వ్ చేస్తాం ఏంటనేది డిస్కస్ చేద్దాం, రైట్? ముందు అసలు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలియాలి. ఓకే, సో వీటన్నిటిని డిస్కస్ చేయాలి అంటే మనకు దీంట్లో కావాల్సిన ఫస్ట్ లెంత్ మెథడ్ తెలిసి ఉండాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లెంత్ మెథడ్. అవి కూడా ఇక్కడే పక్కన రాస్తున్నాను, 1 by 1 చెక్ చేయండి. లెంత్ మెథడ్, లెంత్ అనే మెథడ్ తెలియాలి. దీని రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యార్ ఎట్ మెథడ్ తెలియాలి. క్యార్ ఎట్ ఆఫ్ లోపల ఇంట్ పాస్ చేస్తాం, సో దీని రిటర్న్ టైప్ క్యార్. నెక్స్ట్ కంపేర్ టు మెథడ్ తెలియాలి. దీనికి స్ట్రింగ్ పాస్ చేస్తాం, రైట్? దీని రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్. నెక్స్ట్ కంటైన్స్ ఆఫ్ స్ట్రింగ్, కంటైన్స్ కావాలి. దీనికి రిటర్న్ టైప్ బులియన్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్స్ మెథడ్ వచ్చి ఉండాలి. ఓకే, దీని రిటర్న్ టైప్ కూడా బులియనే. ఓకే, ఈక్వల్స్ మెథడ్ అండ్ స్ప్లిట్ మెథడ్ రావాలి. స్ప్లిట్ మెథడ్, ఓకే, ఈ స్ప్లిట్ మెథడ్ నాకు ఒక స్ట్రింగ్ ఎరెన్ రిటర్న్ చేస్తుంది. అంటే నా స్ట్రింగ్ని పార్ట్స్గా డివైడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆఫ్టర్ దిస్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ కావాలి. ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్ పాస్ చేస్తే ఎలా అనేది కావాలి. దీనికి రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, క్యారెక్టర్ ఫాలోడ్ బై ఇంట్ వాల్యూ. సో నెక్స్ట్ సబ్స్ట్రింగ్ కావాలి, సబ్స్ట్రింగ్ మెథడ్స్ కావాలి. సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇంట్, సో ఇది ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక సబ్స్ట్రింగ్ మెథడ్ కూడా ఉంటుంది విత్ 2 పారామీటర్స్, నథింగ్ బట్ 2 స్ట్రింగ్స్ పాస్ చేయాలి. ఓకే, ఎస్. అండ్ దెన్ 2 లోవర్ కేస్, అంటే నా స్ట్రింగ్ మొత్తాన్ని లోవర్ కేస్లోకి మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. దీని రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ వన్ 2 అప్పర్ కేస్. ఓకే, సో ఈ మెథడ్స్ అన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. ఈ 10 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయడానికి ఈ మెథడ్స్ అన్ని కావాలి. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా రిటర్న్ టైప్స్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా మెథడ్ నేమ్స్. ఆ మెథడ్ని కాల్ చేస్తే నాకు ఏం రిటర్న్ చేస్తుంది అనేది. ఇవి రిటర్న్
sorry, method names and return types. ఓకే, చెక్ చేయండి. ఇవన్నీ మనకి ఇప్పుడు కావాల్సి ఉంటుంది. సో ఇవి డిస్కస్ చేసిన తర్వాత మిగతా వాటికి వెళ్తాం. ఇవన్నీ డిస్కస్ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో లెంత్ మెథడ్ తీసుకోండి. అసలు లెంత్ అనే మెథడ్ ఎలా రన్ అవుద్ది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనే మెథడ్ తెలియాలంటే అసలు మీరు ఒక స్ట్రింగ్ ఎలా స్టోర్ అవుతుంది అండ్ దాని ఇండెక్సెస్ ఏంటి తెలియాలి. సో దానికోసం నేను ఏం చేసిన, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ప్రోగ్రామ్ అని తీసుకున్నా. ప్రోగ్రామ్. ఓకే, దీనికి ఇండెక్సెస్ ఎలా ఉంటాయి? పి అనే దానికి 0th ఇండెక్స్, ఆర్కి 1 ఇండెక్స్ అండ్ 0కి 2 ఇండెక్స్, ఆర్కి 1, 0కి 2, జీకి 3, ఆర్కి 4, ఏకి 5, ఎంకి 6 ఉంటుంది. రైట్, ఇలా ఇండెక్సెస్ ఉంటాయి. ఇప్పుడు నాకు దీంట్లో లెంత్ మెథడ్ కావాలి అనుకోండి, వీటన్నిటిని ఇండెక్సెస్ అంటాం. ఇండెక్స్. ఓకే, అస్యూమ్ నాకు ఇప్పుడు లెంత్ మెథడ్ గురించి డిస్కస్ చేయాలి. లెంత్ మెథడ్ ఏం చేస్తుంది? ఇది ఒక రిటర్న్ టైప్. ఏంటి దీనికి? ఇంటీజర్. ఓకే, సో ఈ లెంత్ మెథడ్ ఏం చేస్తుందంటే నా దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ని కౌంట్ చేసి ఆ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. రైట్, సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే ఈ మెథడ్ పేరు లెంత్, దీని రిటర్న్ టైప్ ఇంటీజర్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ గివెన్ స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. సో దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఎస్ డాట్ లెంత్ ఆఫ్ అని కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ డాట్ లెంత్ ఆఫ్ అని కాల్ చేయగానే ఇది ఏం రిటర్న్ చేస్తుంది? 7 అనే అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. బికాస్ మనకు 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇండెక్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 0th ఇండెక్స్ నుంచి లెంత్ -1 వరకు ఉంటాయి. క్లియర్? సో నెక్స్ట్ మెథడ్ క్యారెట్ మెథడ్. సో క్యారెట్ మెథడ్ ఎలా రన్ అవుతుందో చూడండి. సో క్యారెట్ ఆఫ్ ఇంట్. రైట్, దీని రిటర్న్ టైప్ ఏంటి? ఒక క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది ఇది. క్లియర్? క్యారెట్ ఆఫ్ ఇంట్ అని కాల్ చేస్తున్నావు, ఒక క్యారెక్టర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అయితే దీన్ని ఎలా కాల్ చేస్తావో చూడు. ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ఎస్ వాల్యూ అనుకుంటే క్యారెట్ ఆఫ్ 3 అన్నాను అనుకోండి, నాకేమవుతుంది? ఇక్కడ క్యారెట్ ఆఫ్ 3 అని కాల్ చేసినప్పుడు ఆ 3rd ఇండెక్స్లో ఉన్న జీ వాల్యూని హ్యాజ్ ఏ క్యారెక్టర్గా రిటర్న్ చేస్తుంది. క్లియర్? ఇది క్యారెట్ మెథడ్. నెక్స్ట్ ఏమున్నాయి? రెండు మెథడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం కావాలి? కంపేర్ టు మెథడ్ కావాలి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ మెథడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది చెక్ చేయండి. కంపేర్ టు మెథడ్. దీంట్లోకి ఏం పాస్ చేస్తావు? ఒక స్ట్రింగ్ పాస్ చేస్తావు. ఓకే, సో దీని రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. దీని రిటర్న్ టైప్ కూడా. ఓకే, అస్యూమ్ దట్ 2 స్ట్రింగ్స్ తీసుకున్న. స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు యాపిల్ అండ్ స్ట్రింగ్ బి ఈక్వల్స్ టు క్యాట్. ఇలా 2 ఇన్పుట్స్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు ఏ డాట్ కంపేర్ టు బి అన్నాను అనుకోండి, నాకేం రిటర్న్ అవుతుంది? ఏ డాట్ కంపేర్ టు బి అంటే ఏ మైనస్ సి రిటర్న్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ సి. అంటే ఫస్ట్ 0th ఇండెక్స్ని చెక్ చేసుకుంటుంది. క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ సి అంటే ఏమవుతుంది? క్యాపిటల్ ఏ వాల్యూ హ్యాష్ కీలోకి కన్వర్ట్ అవుతుంది, నథింగ్ బట్ 65. అండ్ క్యాపిటల్ సి వాల్యూ కూడా హ్యాష్ కీలో కన్వర్ట్ అయ్యి 67. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ -2 రిటర్న్ అవుతుంది. సిమిలర్లీ అస్యూమ్ దట్ మీరు ఒకవేళ ఏబి వాల్యూస్ మార్చి తీసుకున్నారనుకోండి, లైక్ ఎలా? ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం చూడండి. ఏబి వాల్యూ మార్చి ఏ ఈక్వల్ టు యాంట్, బి వాల్యూ యాపిల్ ఇలా తీసుకున్నారనుకోండి, అప్పుడేమవుద్ది? ఇప్పుడు కూడా ఏ డాట్ కంపేర్ టు అంటే కంపేర్ టు ఆఫ్ బి అని కాల్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఏ మైనస్ ఏ, నథింగ్ బట్ ఎంత? ఏ మైనస్ సి అన్నప్పుడు 65 - 65 0.
రైట్. సో జీరో రిజల్టెంట్ వచ్చింది కాబట్టి జీరోని రిటర్న్ చేయదు ఇక్కడ. ఈ సినారీలో జీరోని రిటర్న్ చేయకుండా నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఎన్ మైనస్ పి. సో ఎన్ మైనస్ పి అన్నప్పుడు ఏమవుతుంది? ఎన్ యొక్క హ్యాస్కీ వాల్యూ ఎంత? ఇది క్యాపిటల్, ఇది స్మాల్ లెటర్ కాబట్టి ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? హ్యాస్కీ వాల్యూ 110 అవుతుంది. రైట్. నెక్స్ట్ పి వాల్యూ ఎంత? 112. రిజల్టెంట్ -2. సో -2 రిటర్న్ చేస్తుంది. నాన్ జీరో వాల్యూని రిటర్న్ చేస్తుంది ఇది ఎప్పుడైనా. ఓకే, జీరో వాల్యూ ఒక సినారియోలోనే రిటర్న్ చేస్తుంది. దానికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అస్యూమ్ దట్ యూజర్ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్లో హలో తీసుకున్న ఏ వాల్యూ అండ్ బి వాల్యూ కూడా హలోనే అనుకోండి. ఓకే, సో ఏ డాట్ కంపేర్ టు బి అన్నాను అనుకోండి. ఏం ప్రింట్ అవుతుంది? ఏ డాట్ కంపేర్ టు బి అంటే హెచ్ మైనస్ హెచ్ చేస్తే నాకు రిజల్టెంట్ జీరోనే. రైట్. తర్వాత ఈ మైనస్ ఈ రిజల్టెంట్ జీరో, ఎల్ మైనస్ ఎల్ రిజల్టెంట్ జీరో. అసలు ఆ క్యారెక్టర్స్ అన్నిటికి ఎందుకు వెళ్తుంది? రిజల్టెంట్ జీరో వస్తే నెక్స్ట్ ఇండెక్స్కి పోతుంది. రైట్. సో అగైన్ ఎల్ మైనస్ ఎల్ జీరో. ఓకే, నెక్స్ట్ ఓ మైనస్ ఓ జీరో. రైట్. నెక్స్ట్ ఇంకేం లేదు నాకు పాసిబిలిటీ. రైట్, ఇంకా నాకు ఒక దాంట్లో కూడా క్యారెక్టర్స్ లేవు. అప్పుడేమవుద్ది? ఏ డాట్ లెంత్ మైనస్ బి డాట్ లెంత్ ప్రింట్ అవుతుంది. సో ఏ డాట్ లెంత్ మైనస్ బి డాట్ లెంత్ ఎంత? 5 - 5 0. ఇలాంటి సినారియోలో మాత్రమే జీరో రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకొక టెస్ట్ కేసుకి వెళ్తే ఈసారి మనం పాజిటివ్ వాల్యూ రిటర్న్ అయ్యేది చూద్దాం. పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఏ వాల్యూ ఈక్వల్స్ టు assume a value equal to Java, B equal to let's take it, a value equal to Java, B equal to యాంట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఏ డాట్ కంపేర్ టు బి అంటే కంపేర్ టు బి. నౌ జే మైనస్ ఏ జరుగుతుంది. ఓకే, క్యారెక్టర్ జే మైనస్ క్యారెక్టర్ ఏ. అప్పుడు ఎంత వస్తుంది రిజల్టెంట్ వాల్యూ? జే వాల్యూ వచ్చేసి సో ఎఫ్కి 6, నెక్స్ట్ ఈఎఫ్జిహెచ్ఐ 9 10 10th క్యారెక్టర్ ఇది. రైట్. సో 10th క్యారెక్టర్ అంటే ఏమవుతుంది? 75 వస్తుంది హ్యాస్కీ వాల్యూ. హ్యాస్కీ వాల్యూ 74 వస్తుంది హ్యాస్కీ వాల్యూ. రైట్. 74 మైనస్ స్మాల్ ఏ అంటే 60, క్యాపిటల్ ఏ అంటే 65. రైట్. 74 మైనస్ 65 నథింగ్ బట్ వాల్యూ ఈస్ +9 వస్తుంది ఇక్కడ. రైట్. సో ఇలా మీకు డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి మీరు ఈ కంపేర్ టు మెథడ్ వాడినప్పుడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మెథడ్. 2 వర్డ్స్ని ఏ లెవెల్లో ఉన్నాయో కంపేర్ చేయడానికి చెక్ చేయాలంటే ఈ మెథడ్లో నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి మధ్య డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే కౌంటింగ్ బేస్ చేసుకొని హ్యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని డిఫరెన్స్ ఎంతో రిటర్న్ చేస్తావు. ఇదే మనకి వర్డ్స్ని సార్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ప్రీవియస్గా దీనికి ఇందాక ఒక క్వశ్చన్ డిస్కస్ చేశాను. ఏంటది? డిక్షనరీ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్. వర్డ్స్ అన్నిటిని డిక్షనరీ ఆర్డర్లో ప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? డిక్షనరీ ఆర్డర్ అన్నప్పుడు ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని చేస్తావు. ఈ రెండు చూడండి ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయి. ఈ రెండు ఆర్డర్లో ఉన్నాయి. రైట్, ఆర్డర్లో ఉన్నాయి. యాపిల్ క్యాట్, ఫస్ట్ యాపిల్ అండ్ దెన్ క్యాటే ఉంటుంది డిక్షనరీ ఆర్డర్లో. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది. అగైన్ యాంటీ యాపిల్, ఇది కూడా ఆర్డర్లోనే ఉంది. సో ఇది కూడా ప్రాబ్లం లేదు. హలో ఇదేంటి? కరెక్ట్గా ఈక్వల్ ఉన్నాయి రెండు. సో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నీకేమవుతుంది? జీరో రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ జావా యాంట్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుంది? నాకు జావా యాంట్ అని ఇచ్చినప్పుడు పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇదేంటి? ప్రాపర్ ఆర్డర్లో లేదు. రైట్. సో డిజార్డర్లో ఉంది. రైట్. ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ నీకు రిటర్న్ అవుతుందో అప్పుడు డిక్షనరీ ఆర్డర్లో ఉండవు ఆ వాల్యూస్. రైట్. ఎప్పుడైతే వాల్యూ నీకు రిటర్న్ అవుతుందో పాజిటివ్ వాల్యూ అప్పుడు ప్రాపర్ ఆర్డర్లో లేవు.
రైట్. వీటిని బేస్ చేసుకొని మనం వాల్యూస్ అన్నిటిని సార్ట్ చేస్తాం, వర్డ్స్ అన్నిటిని. క్లియర్. నా కమ్ టు ద నెక్స్ట్ మెథడ్, కంటైన్స్. కంటైన్స్ మెథడ్ తీసుకోండి. కంటైన్స్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, దీని రిటర్న్ టైప్ ఏంటి? బులియన్. అంటే ఈ వాల్యూ మీకు ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. సో యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు జావా ప్రోగ్రామ్ అని తీసుకున్నా. ఓకే, జావా ప్రోగ్రామ్ అని తీసుకుంటున్నా. నెక్స్ట్ స్ట్రింగ్ బి ఈక్వల్స్ టు ఎస్యూమ్ గ్రామ్ అని తీసుకుంటున్నా. ఓకే, సో ఏ డాట్ కంటైన్స్ ఆఫ్ బి అని ఇచ్చా. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది? ట్రూ అని రిటర్న్ అవుతుంది. ఓకే, ఎస్యూమ్ దట్ ఏ డాట్ కంటైన్స్ ఆఫ్ గ్రామ్స్ అని ఇచ్చాను అనుకో, ఏ డాట్ కంటైన్స్ ఆఫ్ గ్రామ్స్ అని ఇచ్చాను. అప్పుడు నాకేమవుతుంది? గ్రామ్స్ అనే వర్డ్ ఇక్కడ లేదు, సో ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఏ డాట్ కంటైన్స్ ఆఫ్ ప్రో అని ఇచ్చాను అనుకోండి. ప్రో అనే వర్డ్ మనకు ఉంది, ప్రోగ్రామ్లో ప్రో అనే వర్డ్ వస్తుంది, సో ట్రూ రిటర్న్ అవుతుంది. క్లియర్. ఇలా కంటైన్స్ మెథడ్ వర్క్ అవుతుంది. రైట్. నెక్స్ట్ మెథడ్ చూడండి. నెక్స్ట్ మెథడ్ ఈస్ ఈక్వల్స్ మెథడ్. సో ఒక టూ స్ట్రింగ్స్ని ఈక్వలా కాదా చెక్ చేయడం కోసం వాడుతూ ఉంటాం దీన్ని. సో ఏ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ జావా అండ్ బి ఈక్వల్ టు పైథాన్ అండ్ అగైన్ సి ఈక్వల్ టు జావా అని రిటర్న్ చేసావు. సో ఇప్పుడు వీటిని చెక్ చేయడానికి, స్ట్రింగ్ డేటా టైప్స్ని ఇప్పుడు చెక్ చేయడానికి ఏం చేయాలి? ఏ డాట్ ఈక్వల్స్ ఆఫ్ మెథడ్ వాడాను. ఏ డాట్ ఈక్వల్స్ ఆఫ్ బి అంటే ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి జావా అండ్ పైథాన్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ డాట్ ఈక్వల్స్ ఆఫ్ సి అంటున్నా. ఇక్కడ నీకేం రిటర్న్ అవుతుంది? ట్రూ రిటర్న్ అవుతుంది. ఓకే, ఎందుకని? ఏలో సిలో సేమ్ కంటెంట్ ఉంది కాబట్టి. ఇది మీకు స్ట్రింగ్ వాల్యూస్ అన్నిటినీ స్టోర్ అయ్యేది హీప్ ఏరియాలో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ లైక్ ఎలా అంటే హీప్ ఏరియాలో స్టోర్ అయినప్పుడు మీరు డేటాని చెక్ చేసుకోవడం కోసం మనము ఈక్వల్స్ మెథడ్ వాడాలి. ఓకే, ఈక్వల్స్ మెథడ్ కాకుండా డబుల్ ఈక్వల్స్ టు వాడారనుకోండి, అడ్రస్ లొకేషన్స్ని స్టోర్ చేసుకుంటాయి. అడ్రస్ లొకేషన్స్ సేమ్ ఎప్పుడు ఒకే చోట స్టోర్ అవుతాయి అంటే నో. సేమ్ వర్డ్కి సేమ్ అడ్రస్ లొకేషన్ ఉండాలని రూల్ లేదు. డిఫరెంట్ అడ్రస్ లొకేషన్స్ కూడా ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈక్వల్స్ మెథడ్ వాడుతున్నాము. రైట్, ఈక్వల్స్ మెథడ్. ఇది వచ్చేసి ఈక్వల్స్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, ఇదేం రిటర్న్ చేస్తుంది? బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ వన్, స్ప్లిట్ మెథడ్. స్ప్లిట్ మెథడ్ చెక్ చేయండి. సో స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఇస్తున్నాం. ఇక్కడ నువ్వు ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తావు. నీకు కావాలి అంటే క్యారెక్టర్ని కూడా స్ట్రింగ్ లాగా పాస్ చేసుకోవచ్చు. దీని రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఎరే. స్ట్రింగ్ ఎరే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా నేను. స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు we are attending TCS specific classes. ఇలా ఒక వర్డ్ తీసుకున్నా, ఐ మీన్ ఒక సెంటెన్స్ తీసుకున్నా, టీసీఎస్ స్పెసిఫిక్ క్లాసెస్ అని చెప్పే. సో నేను దీన్ని ఏ డాట్ స్ప్లిట్ అన్నాను అనుకోండి. ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ ఎట్ స్పేస్ అన్నా, ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నాకేమవుతుంది? వాల్యూ స్ప్లిట్ అయిపోయి ఒక స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది. అంటే ఇన్ని వర్డ్స్ని స్ప్లిట్ అంటే ఎన్ని వర్డ్స్ వస్తాయి? మొత్తం నాకు 6 వర్డ్స్ వస్తాయి. 5 ప్లేసెస్లో కట్టింగ్ అయ్యి, అంటే ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 స్పేసెస్ ఉన్నాయి మొత్తం నాకు. సో ఈ 5 స్పేసెస్లో స్ప్లిట్ అయిపోయి, అంటే 5 ప్లేసెస్లో కట్ అయ్యి 6 స్ట్రింగ్స్గా ఫామ్ అయ్యి 6 స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుంది.
ఎరేలో ప్లేస్ చేసి. సో దాన్ని ఏం చేస్తావు, స్ట్రింగ్ ఎరేలో స్టోర్ చేసుకోవాలి. స్ట్రింగ్ ఎరే ఈక్వల్స్ టు బి. సో ఇప్పుడు నేను బి అనే ఎరేని ప్రింట్ చేయాలి అనుకోండి. ఎలా ప్రింట్ చేస్తాను, బి అనేది ఒక ఎరే కదా. సో ఒక లూప్ ఇట్రేట్ చేసుకుంటా ఫ్రమ్ 0th index టు b dot length. Okay, and I will print that respective element, nothing but that respective word b of i. ఓకే, b of i ఇలా ప్రింట్ చేసాం అనుకో, నీకు అవుట్కమ్ ఎలా వస్తుంది, దీనికి v ఒక 0th ఇండెక్స్లో, ARE ఫస్ట్ ఇండెక్స్లో, నెక్స్ట్ అటెండింగ్ సెకండ్ ఇండెక్స్లో, అండ్ TCS ఫోర్త్ ఇండెక్స్లో, నెక్స్ట్ స్పెసిఫిక్ అనేది 4th ఇండెక్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ 5th ఇండెక్స్లోకి వస్తుంది. ఇలా సపరేట్గా ప్రింట్ అవుతాయి వర్డ్స్ అన్నిటిని. ఓకే, మీరు ఏ కావాలి అంటే స్పేస్ దగ్గరే కాదు, ఏదైనా ఒక లెటర్ దగ్గర బ్రేక్ చేయాలన్నా కానీ, స్ప్లిట్ చేయాలన్నా కానీ లెటర్ దగ్గర కూడా స్ప్లిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ మెథడ్, ఇండెక్స్ ఆఫ్ మెథడ్. ఈ ఇండెక్స్ ఆఫ్ మెథడ్లోనే 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఇండెక్స్ ఆఫ్ మెథడ్, ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ ఒక క్యారెక్టర్ని పాస్ చేస్తున్నా ఇండెక్స్ ఆఫ్ మెథడ్ పేస్ చేసుకొని. ఓకే, ఇండెక్స్ ఆఫ్ మెథడ్ని వాడుతున్నా. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ని వాడితే నాకు ఏమవుతుందో, ఒక అంటే నేను ఏదైతే క్యారెక్టర్ అడుగుతున్నానో ఆ క్యారెక్టర్ ఏ ఇండెక్స్లో ఉన్నదని రిటర్న్ అవుతుంది. ఓకే, సో చెక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు ప్రోగ్రామింగ్ అని ఇస్తున్నా. స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు ప్రోగ్రామింగ్, దీనికి ఇండెక్సెస్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 11 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 0 to 10 ఇండెక్సెస్ వచ్చాయి. నా ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఒక్క ఇండెక్స్ అడుగుదాం అనుకుంటున్నా. ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, ఏ ఎక్కడుంది, నాకు 5th ఇండెక్స్లో ఉంది. సో 5 రిటర్న్ అవుతుంది. ఓకే, అజ్యూమ్ దట్ ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఆర్ అన్నాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, ఆర్ ఎక్కడుంది, ఫస్ట్ ఇండెక్స్లో. సో 1 రిటర్న్ అవుతుంది. సో ఎక్కడైతే సెకండ్ ఆర్ ఉందో ఆ వాల్యూ రాదండి. మీకు ఫస్ట్ ఎక్కడైతే అక్కరెన్స్ ఉందో ఆ ఇండెక్స్ మాత్రమే రిటర్న్ అవుతుంది. మీకు సెకండ్ ఇండెక్స్ యొక్క అక్కరెన్స్ కావాలి అంటే ఈ మెథడ్లో చేయలేరు, దానికి మళ్ళీ మీరు మెథడ్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇండెక్స్ ఆఫ్ మెథడ్. ఓకే, సో చెక్ చేయండి. ఇదే డేటాను తీసుకొని ఇండెక్స్ ఆఫ్ మెథడ్ రేంజ్లో డిస్కస్ చేద్దాం. అంటే యూజరే ఒక వాల్యూ ఇచ్చేస్తాడు, ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్ కమా ఇంట్. సో ఇది ఎలా వర్క్ అవుద్దో చూడండి. ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్ కమా ఇంట్, క్యారెక్టర్ కమా ఇంట్, ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్, నాకు ఒక క్యారెక్టర్ కావాలి, ఏంటి, ఏ అనే క్యారెక్టర్. సో దీని ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3rd ఇండెక్స్ నుంచి. సో 3rd ఇండెక్స్ నుంచి నువ్వు ఏ అనే క్యారెక్టర్ కోసం ఐడెంటిఫై చేయాలి. ఎట్ సైడ్ 3rd ఇండెక్స్ నుంచి రైట్ సైడ్ చెక్ చేస్తావు. అప్పుడు నీకేమవుతుంది, 5th ఇండెక్స్లో ఉంది కాబట్టి 5 రిటర్న్ అవుతుంది. అజ్యూమ్ దట్ ఆర్ అనే ఇండెక్స్ని పాస్ చేసి 1 పాస్ చేసా. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి చెక్కింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇండెక్స్ నుంచి చెక్కింగ్ జరిగితే ఏమైంది, నాకు ఫస్ట్ ఇండెక్స్లోనే ఇండెక్స్ ఉంది. సో 1 రిటర్న్ అవుతుంది. అజ్యూమ్ దట్ అదే ఆర్ పాస్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను అనుకోండి. 3rd ఇండెక్స్ నుంచి ఆర్ కోసం సెర్చ్ చేయమంటే నాకు 4th ఇండెక్స్లో ఆర్ ఉంది. సో 4 ప్రింట్ అవుతుంది. రైట్, ఇలా ఇండెక్స్ ఆఫ్ మెథడ్ రన్ అవుతుంది. అజ్యూమ్ దట్ ఎక్స్ అనే క్యారెక్టర్ పాస్ చేసి 6th ఇండెక్స్ నుంచి చెక్ చేయమన్నాను అనుకోండి, నాకు ఎక్స్ అనే క్యారెక్టర్ లేదు. సో -1 రిటర్న్ అవుతుంది. సిమిలర్లీ ఇండెక్స్ ఆఫ్ మెథడ్లో కూడా అజ్యూమ్ దట్ నేను ఎక్స్ అనే క్యారెక్టర్ పాస్ చేస్తే నాకు ఎక్స్ అనే క్యారెక్టర్ లేకపోతే -1 రిటర్న్ అవుతుంది. రైట్, సో ఇది ఇండెక్స్ ఆఫ్ మెథడ్. నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ మెథడ్, సబ్స్ట్రింగ్.
సబ్స్ట్రింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి చూడండి. సబ్స్ట్రింగ్ ఆఫ్ ఇంట్, ఒక ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తాం సబ్స్ట్రింగ్ మెథడ్లోకి. ఓకే, సో సబ్స్ట్రింగ్ మెథడ్లోకి ఒక ఇంటీజర్ వాల్యూని పాస్ చేస్తే నాకేం రిటర్న్ అవుతుంది? సబ్స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది, స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. రైట్, నా అస్యూమ్ దట్ నేను స్ట్రింగ్ ఏ ఈక్వల్స్ టు జావా ప్రోగ్రామింగ్ అని ఇచ్చాను. జావా ప్రోగ్రామింగ్ అని ఇచ్చా. సో నాకు ఇక్కడ ఏమవుతుంది? 0 ఇండెక్సెస్ మెన్షన్ చేస్తున్నా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. 0 1 2 3 స్పేస్కి 4 ఇక్కడ స్పేస్ ఉంటుంది. సో 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 0 to 15 ఇండెక్సెస్ ఉన్నాయి, అంటే 16 క్యారెక్టర్స్ ఉన్నట్టు. సో నేను ఇక్కడ అస్యూమ్ దట్ ఏ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ అస్యూమ్ 2 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది? విఏ స్పేస్ ప్రోగ్రామింగ్ ప్రింట్ అవుతుంది. విఏ స్పేస్ ప్రోగ్రామింగ్ ప్రింట్ అవుతుంది. అస్యూమ్ దట్ నేను ఇన్స్టెడ్ ఆఫ్ 2 5 పాస్ చేశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది? ప్రోగ్రామింగ్ ప్రింట్ అవుతుంది. 5th ఇండెక్స్ నుంచి నాకేముంది? ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉంది. సో ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ప్రింట్ అవుతుంది. రైట్, సిమిలర్లీ ఈ మెథడ్ ఎలా వర్క్ అయిందో అలానే దీంట్లోనే నేను ఇంకొక మెథడ్ కూడా డిస్కస్ చేస్తున్నా. ఏంటది? ఇక్కడ ఒక ఇంటీజర్నే పాస్ చేసాను సబ్స్ట్రింగ్ మెథడ్లో, ఇంకొక ఇంటీజర్ మెథడ్ కూడా, అంటే 2 పారామీటర్స్ ఇంటీజర్సే పాస్ చేసి కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని చెక్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నా? 2 పారామీటర్స్ని ఇంటీజర్సే పాస్ చేస్తా అని చెప్తున్నా. ఓకే, దానికి చెక్ చేయండి. సో కామా ఇంటీజరే పాస్ చేస్తా మళ్ళీ నేను ఇక్కడ. కామా ఇంట్. సో రెండింటిని ఇంటీజరే పాస్ చేసినప్పుడు ఏమవుతుందో చెక్ చేయండి. సో ఏ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 5 కామా అస్యూమ్ 12 ఇచ్చాను అనుకోండి. 5 కామా 12 ఇస్తే నాకేం ప్రింట్ అవుతుందంటే 5th ఇండెక్స్ నుంచి 12th ఇండెక్స్ వరకు, ఎక్స్క్లూడింగ్ 12th ఇండెక్స్, ఇక్కడ వరకే ప్రింట్ అవుతుంది. లాస్ట్లో ఉన్న పాయింట్ ప్రింట్ అవ్వదు. క్లియర్? ఇక్కడ వరకే రిటర్న్ అవుతుంది. ఓకే, చెక్ చేయండి. అంటే ఏం ప్రింట్ అవుతుంది నీకు? ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5th ఇండెక్స్లో ఉన్న పి అనేది ఇంక్లూడ్ అవుతుంది, 12th ఇండెక్స్లో ఉన్న నెక్స్ట్ ఎం ఎక్స్క్లూడ్ అవుతుంది. సో ఈ వాల్యూ ఇంక్లూడ్, ఈ వాల్యూ ఎక్స్క్లూడ్. ఓకే, అస్యూమ్ దట్ నేను 5 12 కాకుండా 8 12 ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది? గ్రామ్ అని ప్రింట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ వన్ గ్రామ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అది. సో ఇలా సబ్స్ట్రింగ్ మెథడ్ వర్క్ అవుతుంది విత్ 2 పారామీటర్స్. నెక్స్ట్ వన్ చెక్ చేస్తే లోవర్ కేస్. సో 2 లోవర్ కేస్ చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లోవర్ కేస్ మెథడ్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ అప్పర్ కేస్ మెథడ్ కూడా ఉంటుంది. 2 అప్పర్ కేస్. ఓకే, సో ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా, అంటే రిటర్న్ టైప్ దీనికి వచ్చేసి స్ట్రింగ్. సో స్ట్రింగ్ మెన్షన్ చేస్తున్నాం. అస్యూమ్ దట్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా ఏ అని చెప్పి, స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు జావా స్పేస్ ప్రోగ్రామింగ్. అస్యూమ్ దట్ మీకు ఇలా ఒక స్ట్రింగ్ తీసుకున్నా నేను, కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్స్ అండ్ స్మాల్స్. రైట్, సో నాకు ఇక్కడ ఏమవుతుంది? 2 లోవర్ కేస్ అన్నాను అనుకోండి, ఏ డాట్ 2 లోవర్ కేస్ అంటే ఇక్కడ నాకేం ప్రింట్ అవుతుంది? 2 లోవర్ కేస్ అనగానే ఉన్న స్ట్రింగ్ మొత్తము లోవర్ కేస్లోకి మారిపోద్ది. జావా ప్రోగ్రామింగ్ అని చెప్పి లోవర్ కేస్లో ప్రింట్ అవుతుంది.
ఎస్యూమ్ దట్ ఏ డాట్ టు అప్పర్ కేస్ అన్నాం అనుకోండి, ఏ డాట్ టు అప్పర్ కేస్ అంటే జావా అన్ని క్యారెక్టర్స్ మొత్తము క్యాపిటల్స్లో ప్రింట్ అవుతాయి. జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామింగ్ అని చెప్పి ఇలా ప్రింట్ అవుతాయి. సో ఇవన్నీ మెథడ్సే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినవి. ఇప్పుడు దాకా ఈ కంప్లీట్ మెథడ్స్ డిస్కస్ చేసాం, రైట్? సో ఏ మెథడ్ ఎలా రిటర్న్ చేస్తుంది ఏంటి అని చెప్పి. నౌ కమ్ టు ద ప్రోగ్రామ్స్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఐ థింక్ ఇది అంత విజిబుల్గా ఉందో లేదో తెలియదు, ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నా. ఫస్ట్ ప్రోగ్రామ్ చెక్ చేయండి. కౌంట్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఇచ్చిన స్ట్రింగ్లో వోవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చెక్ చేయాలి, రైట్? సో దానికోసం చెక్ చేయండి. లెట్ మీ కాపీ ద క్వశ్చన్. సో కౌంట్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్, ఇది మీ క్వశ్చన్, రైట్? అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా చూడండి. ఇన్పుట్ ఎస్యూమ్ దట్, ఇక్కడ నేను టీసీఎస్ క్లాసెస్ అని ఇచ్చా. సో దీంట్లో ఓవెల్స్ ఏంటి? టీసీఎస్ క్లాసెస్ డే 6 అని ఇస్తున్నా. ఓకే, డే 6 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్స్, స్మాల్స్, న్యూమరికల్స్, స్పెషల్ కీ కూడా ఉంది. ఇక్కడ స్పెషల్ కీ ఏంటి? మైనస్ ఈజ్ ద స్పెషల్ కీ, రైట్? సో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏం కావాలి? ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ కావాలి. సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఓవెల్స్ వచ్చేసి ఓవెల్స్ ఏమేమి అసలు? ఓవెల్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఏ, ఈ, ఐ, ఓ, యు. క్యాపిటల్స్ అయినా స్మాల్స్ అయినా ఇవే కదా ఉండేది మనకి. వీటితో పాటు క్యాపిటల్స్ దగ్గరకు వస్తే ఏమొస్తాయి? అవి కూడా అవే ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఏఈఐఓయు క్యాపిటల్స్ అయినా కానీ, రైట్? సో వీటిని ఎలా చెక్ చేసుకుంటే, ఇక్కడ చెక్ చేస్తే ఎన్ని ఉన్నాయి? సి అగైన్ సి, ఈ రెండు ఓవెల్సే. నెక్స్ట్ ఏ ఓవెల్, ఈ ఓవెల్, నెక్స్ట్ ఏ ఓవెల్. సో నాకు ఓవెల్స్ ఎన్ని కౌంట్ కావాలి? 5 రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాన్సనెంట్స్ చెక్ చేస్తే కాన్సనెంట్స్ కౌంట్ చెక్ చేస్తే టిఎస్ 2, ఎల్ 3, డబల్ ఎస్ 5, ఇంకొక ఎస్ 6, డివై 8 మొత్తం, రైట్? ఇలా ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. ఓవెల్స్ ఎన్ని, కాన్సనెంట్స్ ఎన్ని, సపరేట్ కౌంట్ కావాలి. సో దీనికి ప్రోగ్రామ్ ఏం చేస్తాం? యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్లో నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ రిట్రీవ్ చేయాలి. సో ఒక్కొక్క క్యారెక్టర్ రిట్రీవ్ చేయడానికి మనం ప్రీవియస్గా వాడిన మెథడ్స్ ఏంటి? క్యారెట్ మెథడ్. సో నేను దీంట్లో ఏం వాడతానంటే క్యారెట్ మెథడ్ వాడతా. క్యారెక్ట్ ఆఫ్ ఇంట్, ఇది ఒక మెథడ్ వాడతాను. అట్ ద సేమ్ టైం 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కావాలి కాబట్టి లెంత్ అనే మెథడ్ వాడతాను. సో ఈ రెండు మెథడ్స్ వాడి నేను ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దీస్ 2 మెథడ్స్, క్యారెట్ మెథడ్ అండ్ లెంత్ మెథడ్. ఓకే, సో దీనికి చెక్ చేయండి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది. ఏంటిది? ఓవెల్స్ ఓన్లీ 3 అంటే మీరేం అబ్జర్వ్ చేశారు? సిని ఒకసారి కౌంట్ చేస్తున్నారు, ఏని ఒకసారి, ఈని ఒకసారి కౌంట్ చేస్తున్నారు. నేను అలా అడగట్లేదు. ఇంక్లూడింగ్ డూప్లికేట్స్ నాకు కౌంట్ కావాలి. ఓకే, సారీ బై మిస్టేక్ సి కూడా ఓవెల్ అని డిస్కస్ చేస్తున్నా. సో అప్పుడు నాకు కాన్సనెంట్స్ 10 అవుతాయి, ఓవెల్స్ 3 అవుతున్నాయి, రైట్? ఓకే, సో ఓవెల్స్ 3, కాన్సనెంట్స్ 10, రైట్? ఇప్పుడు ప్రోగ్రామ్ చెక్ చేయండి దీనికి. నెక్స్ట్ యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ లైన్
మనం స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవడానికి నెక్స్ట్ లైన్ మెథడ్ వాడతాం, రైట్. సో ఓబిజే ఏంటి, స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్, రైట్. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నాకు ఓవెల్స్ కౌంట్ కాన్సనెంట్స్ కౌంట్ కావాలి కాబట్టి ఓవెల్స్ కౌంట్ జీరోలో, ఓవెల్స్ కౌంట్ విలో, కాన్సనెంట్స్ కౌంట్ జీరోలో తీసుకుంటున్నా. ఓకే, ఓవెల్స్ కౌంట్ జీరోలో, విలో కాన్సనెంట్ కౌంట్ సిలో తీసుకుంటున్నా. నౌ ఐఎమ్ ఇటరేటింగ్ ఏ లూప్ ఫ్రమ్ 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్, 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్, నథింగ్ బట్ s డాట్ లెంత్, రైట్. ఈ లెంత్ మెథడ్ ఏం చేస్తున్నావు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెంత్ అనే వేరియబుల్ కూడా ఉంది మనకి ఎరేస్లో, రైట్. ఎరేస్లో అది వేరియబుల్, ఇక్కడ లెంత్కి మెథడ్ స్ట్రింగ్స్లో, రైట్. I ప్లస్ ప్లస్. సో ఇటరేటింగ్ ఏ లూప్ ఫ్రమ్ 0th ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్ టు రిట్రీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇఫ్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ, ith పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ మస్ట్ బి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, ఆర్ అంటే ఓవెల్ అని కౌంట్ చేయాలి అంటే, నాకేం కావాలి, ఆ రెస్పెక్టివ్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏ లేదా ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఈ, రైట్. సిమిలర్లీ మనకు ఒక 10 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అవన్నీ, 10 AEIOU, 5 క్యాపిటల్స్ 5 స్మాల్స్, రైట్. వాటన్నిటిని ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో వాటన్నిటికీ లెట్ మీ కాపీ దిస్ ఫస్ట్. సో రిపీటెడ్గా రాసుకుంటున్నాను. ఇలా 10 times రాసుకున్నావు, ఓకే. లేదా నువ్వు ఇంకో పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 2 లోవర్ కేసెస్లోకి మార్చేసుకుంటే, 2 లోవర్ కేస్ కానీ 2 అప్పర్ కేస్ కానీ ఏదో ఒక కేస్కి మార్చుకుంటే నువ్వు అప్పుడు ఇక్కడ 5 times 5 ఇఫ్ కండిషన్స్ రాసుకుంటే చాలు. అంటే ఇఫ్ కండిషన్లో 5 చెక్ చేసుకుంటే చాలు. సో నేను అలా రాసుకోలేదు కాబట్టి 10 చెక్ చేసుకుంటున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఆర్ ఆపరేటర్. అండ్ ఇక్కడ నాకు ఇంకో పాయింట్ కూడా ఉంది, వాల్యూస్ మార్చుకోవాల్సి ఉంటుంది. AEIOUకి నేను కాపీ చేసింది కాబట్టి నేను ఏదైతే అక్కడ తీసుకున్నానో అదే వాల్యూస్ ఉన్నాయి, రైట్. సో చెక్ ఇట్, AEIOU, again small letters A E I O U. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని చెక్ చేసుకొని ఒకవేళ ఓవెల్ అయితే నేను వి అనే దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా. ఎల్స్ అంటే ఈ ఇఫ్ కండిషన్కి ఎల్స్ ఓవెల్ కాకపోతే, అది ఓవెల్ కాకపోతే నాకు పక్కగా ఆల్ఫాబెటా కదా చెక్ చేయాలి, రైట్. ఎందుకంటే న్యూమెరికల్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది నాకు అక్కడ. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఎల్స్ ఇఫ్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ మస్ట్ బి greater than or equal to small a, at the same time s dot caret of I less than or equal to small z. ఈ రేంజ్లో ఉండాలి పక్కాగా. ఉంటే కాన్సనెంట్ ఇంక్రిమెంట్ చేస్తా. ఎజ్యూమ్ స్మాల్ లెటర్ కాదు క్యాపిటల్ లెటర్ అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ ఎల్సిఫ్ ఇంకోటి తీసుకుంటున్నా. అప్పుడు ఏంటి, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అండ్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. ఇలా చెక్ చేసుకొని అగైన్ సీనే ఇంక్రిమెంట్ చేసుకుంటా. క్లియర్. మీకు కావాలి అంటే ఇలా 2 సార్లు ఎల్సిఫ్ కండిషన్ రాసుకోకుండా ఒకసారి రాసుకొని, అంటే ఈ కండిషన్ కూడా ఇక్కడే రాసుకొని ఆర్ ఆపరేటర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, వర్క్ అవుతుంది. ఓకే, సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను 2 సపరేట్గా రాశాను. ఓకే, నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఏం చేస్తావు, ఈ ఓవెల్స్ కౌంట్ని కాన్సనెంట్ కౌంట్స్ని ప్రింట్ చేసేస్తావు. ఓకే, సో SOP LN ఓవెల్స్ ఈక్వల్స్ టు ప్లస్ V. ఓకే, ఓవెల్స్ ఈక్వల్ టు 3 అని ప్రింట్ అవుతుంది మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి. అగైన్ కాన్సనెంట్స్ ఈక్వల్ టు కాన్సోనెంట్స్ ఈక్వల్స్ టు 10 అని కావాలి. సో కాన్సనెంట్ ఈక్వల్ టు ప్లస్ C, 10 అనేది ప్రింట్ అవుతుంది.
సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. చెక్ చేయండి, ఇది మీ ప్రోగ్రామ్. వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ కౌంట్. ఓకే, సో ఒకసారి ప్రాపర్గా చెక్ చేయండి. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ ఒక కమెంట్ వచ్చింది, లెంత్ మైనస్ ఓవెల్స్ ఈక్వల్ టు కాన్సనెంట్స్. ఎస్, లెంత్ మైనస్ ఓవెల్స్ చేస్తే నాకు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పేసెస్ ఉన్నాయి, హైఫెన్ ఉంది, 6 ఉంది. సో ఇవన్నీ ఏంటి, న్యూమెరికల్స్ అండ్ స్పెషల్ కీస్. సో వాటిని ఎలిమినేట్ చేయాలిగా, సో అందుకని నేను ఆ ప్రాసెస్ చేయలేదు. ఓకే, సో చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇంత పెద్ద కోడ్ వద్దనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఈ స్ట్రింగ్ని మీరు 2 అప్పర్ కేస్ కానీ 2 లోవర్ కేస్ కానీ, అంటే దాంట్లో కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. లైక్ ఎలా అంటే క్యాపిటల్స్ స్మాల్స్ కాంబినేషన్లో ఇవ్వచ్చు మీకు అక్కడ, రైట్. అందుకని నేను ఏం చేశాను ఇక్కడ, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీన్ని 2 లోవర్ కేస్కి మార్చుకోవచ్చు, లేదా 2 అప్పర్ కేస్కి, ఏదో ఒక కేస్కి చేంజ్ చేసుకొని ఇక్కడ 2 చేసే బదులు, అంటే ఇక్కడ 10 ఈక్వేషన్స్ రాసే బదులు 10 కండిషన్స్ రాసే బదులు 5 కండిషన్స్ రాసుకుంటాం. ఒకవేళ లోవర్ కేస్కి మారిస్తే లోవర్ కేస్ 5 కండిషన్స్ రాసుకుంటాం, అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్ రాస్తాం. అలానే ఇక్కడ కూడా ఈ ఎల్సిఫ్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది, నువ్వు ఏదైతే తీసుకున్నావు దాని కరస్పాండింగ్ది, రైట్. సారీ, గ్రేటర్ దెన్ ప్లేస్ చేస్తే చాలు కదా. గ్రేటర్ దెన్ ప్లేస్ చేస్తే కుదరదు. ఏ టు జెడ్ మధ్యలో ఉన్నది కావాలి నాకు. ఒకవేళ ఎస్యూమ్ దట్ ఏ కన్నా పెద్దది అవ్వాలి అని రాసుకున్నావు అనుకో, మేబీ ఏ కన్నా పెద్ద స్పెషల్ కీస్ ఏమన్నా ఉంటాయి కదా, ఆ స్పెషల్ కీస్ వాల్యూస్ ఇస్తే ఒకవేళ దానికి కూడా కౌంట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇవ్వండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. అండ్ ఇంకొక పాయింట్ కూడా రేస్ చేస్తున్నారు ఇక్కడ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాను, రైట్. అక్కడ మీరు గ్రేటర్ దెన్ ఇచ్చినా సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు గ్రేటర్ దెన్ ఇచ్చినా సరిపోతుంది, ఎందుకంటే ఈ రెండింటి నేను ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసేసా. సో ఒకవేళ ఏ అయి ఉంటే ఇక్కడే నాకు కౌంట్ అయిపోతుంది, అప్పుడు ఇక్కడికి వెళ్ళదు, రైట్. సో అది పెద్ద విషయం కాదు, చిన్న ఈక్వల్ టు అన్న తీసేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, పాస్వర్డ్ వ్యాలిడేషన్. ఈ క్వశ్చన్ ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాస్వర్డ్ వ్యాలిడేషన్ అంటే ఒకసారి చెక్ చేయండి. మనం నార్మల్గా జీమెయిల్కి కానీ సమ్ అదర్ ఏదైనా మన పర్సనల్ థింగ్స్కి పాస్వర్డ్ పెట్టుకోమని చెప్తుంది, రైట్. సో జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ సో ఆన్, వీటన్నిటికీ పాస్వర్డ్ ఉంటాయి, రైట్. సో ఆ పాస్వర్డ్ మనం సెట్ చేసుకునేటప్పుడు ఎలా సెట్ చేసుకోమంటుంది, మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ 1 క్యాపిటల్ అని చెప్పాను అనుకోండి. క్యాపిటల్ కన్నా ముందే సైజ్ గురించి మాట్లాడుకుందాం. లెంత్ షుడ్ బి గ్రేటర్ దెన్ 8 అని ఇచ్చా, 8 క్యారెక్టర్స్. ఎయిట్ క్యారెక్టర్స్ మినిమం ఉండాలి. లెంత్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. length should be greater than or equal to 8. సో 8 లేదా 8 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కేసు వచ్చేసి పాస్వర్డ్ మస్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ 1 capital letter, 1 capital letter, 1 small letter, 'must consist of' at least minimum ఒకటన్నా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్, అండ్ 1 న్యూమరికల్ వాల్యూ, అండ్ 1 more 1 numerical value, and 1 special key. Okay, so
ఈ క్యారెక్టర్, ఇది మన క్వశ్చన్. పక్కాగా పాస్వర్డ్ వ్యాలిడేషన్ అన్నప్పుడు ఏం చెప్తున్నా, లెంత్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 క్యారెక్టర్స్. అంటే మనకి ఇచ్చిన పాస్వర్డ్లో 8 లేదా 8 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, పాస్వర్డ్ మస్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 1 క్యాపిటల్ క్యారెక్టర్ అండ్ 1 స్మాల్ లెటర్ అండ్ 1 న్యూమరికల్ లెటర్, 1 స్పెషల్ కీ. ఓకే, ఈ 4 పక్కా ఉండాలి. ఈ 4 ఒక్కోటి పక్కాగా ఒక్కోటి ఉండాల్సిందే. రైట్, ఇది మీకు 1 1 అని చెప్తున్నా నేను. అక్కడ 2 అడగచ్చు, 3 అడగచ్చు, 4 అడగచ్చు, ఎన్నైనా అడగచ్చు. రైట్, సో దానికి తగ్గట్టుగా మీకు కోడ్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చెక్ చేయండి దీనికి ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో చూడండి. యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకుంటా. ఫస్ట్ స్ట్రింగ్ s ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ లైన్. యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకున్నా. ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఇంట్ క్యాపిటల్స్ CAP ఈక్వల్ టు 0, క్యాపిటల్స్ కౌంట్ CAPలో స్టోర్ చేసుకుంటా, అండ్ స్మాల్ లెటర్స్ కౌంట్ SAMLLలో స్టోర్ చేసుకుంటా. రైట్, వేరియబుల్స్ దాని రిలేటెడ్గానే తీసుకుంటున్నా. క్యాప్ ఈక్వల్ టు 0, స్మాల్ ఈక్వల్ టు 0, అండ్ న్యూమరికల్స్కి NUM అని తీసుకుంటున్నా 0, స్పెషల్ క్యారెక్టర్స్కి SP అని తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ పక్కాగా నాకేమై ఉండాలి, 8 క్యారెక్టర్స్ ఉండాలి పక్కాగా. రైట్, సో మోర్ దెన్ ఆఫ్ 8 ఉండాలి. సో ఏం చెక్ చేస్తున్నా, s డాట్ లెంత్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. సో ఇలా చెక్ చేసుకుంటున్నా. పక్కాగా 8 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉండాలి. ఒకవేళ 8 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ లేదనుకోండి, అప్పుడు ఇన్వాలిడ్ అని చెప్పి క్లోజ్ చేస్తాను. రైట్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పి ప్రింట్ చేస్తా. సో దీనిలోనే మళ్ళీ ఏం చెక్ చేసుకుంటున్నా, ఒక్కొక్క క్యారెక్టర్ని రిట్రీవ్ చేసి, I have to try to retrieve each and every character from a string. For that, I am taking one loop from 0th index to last index. So s dot length I plus plus. Right. ఇందులో ఏం చెక్ చేస్తున్నా, అగైన్ రెస్పెక్ట్ 8th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ క్యాపిటలా చెక్ చేసుకుంటున్నా. సో క్యాపిటల్ అయితే ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ A to Z మధ్యలో ఉండాలి. రైట్, సో s డాట్ క్యారెట్ ఆఫ్ I మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z. ఓకే, అలా క్యాపిటల్ A నుంచి క్యాపిటల్ J మధ్యలో ఉంటే ఏం చేస్తాను, క్యాప్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నాకు అన్ని క్యారెక్టర్స్ని రిట్రీవ్ చేసి చెక్కింగ్ చేసుకుంటుంది. ఈ రేంజ్లో ఉంటే కనుక అన్ని క్యారెక్టర్, అప్పుడు క్యాప్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో క్యాపిటల్స్ ఎన్ని ఉన్నాయో నీకు రిజల్టెంట్ వస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్. రైట్, అండ్ అగైన్ ఎల్స్ ఇఫ్ తీసుకుంటున్నా. ఈసారి స్మాల్ లెటర్స్ని చెక్కింగ్ చేసుకుంటా. రైట్, సో క్యారెట్ ఆఫ్ I less than or greater than or equal to small a, and s dot caret of I less than or equal to small z. సో ఈ స్మాల్ జెడ్ ఇలా ఆల్ఫాబెట్స్ రాసినప్పుడు క్యారెక్టర్ సింగిల్ కోట్స్ పెట్టడం మర్చిపోకండి. చాలామంది అక్కడ మిస్టేక్ చేస్తారు సింగిల్ కోట్స్ పెట్టడంలో. ఓకే, నెక్స్ట్ సో స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ మధ్యలో ఉంటే ఏం చేస్తాను, స్మాల్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తా. ఓకే, అప్పుడు నాకు స్మాల్ క్యారెక్టర్స్ ఎన్ని కౌంట్ వస్తుంది. అండ్ ఎల్సిఫ్ న్యూమరికల్స్ అయితే అప్పుడు ఏమవుతుంది, నాకు 0 to 9 మధ్యలో ఉంటాయి. సో 0 to 9, సో 0 to 9 క్యారెక్టర్స్ అయితే వీటికి కూడా నెంబర్స్ కూడా నువ్వు క్యారెక్టర్గానే తీసుకుంటావు కాబట్టి సింగిల్ కోట్స్ పెట్టాలి. NUM అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఎస్యూమ్ దట్ క్యాపిటల్ లెటర్ కాదు, స్మాల్ లెటర్ కాదు, న్యూమరికల్ కాదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, SP స్పెషల్ క్యారెక్టర్ అనే దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ లూప్. ఇక్కడతో పైన ఓపెన్ చేసిన ఫర్ లూప్ని క్లోజ్ చేస్తున్నాం. నా ఇప్పుడు నాకేమవ్వాలి, పక్కాగా నాకు ఇది వ్యాలిడ్ స్ట్రింగ్ పాస్వర్డ్ అవ్వాలి అంటే క్యాప్ అనేది క్యాపిటల్ లెటర్స్ కౌంట్ చెక్ చేసుకుంటుంది. ఇట్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ అండ్ దీంతో పాటుగా స్మాల్ అనే వేరియబుల్ కూడా, అంటే స్మాల్ క్యారెక్టర్స్ కూడా మినిమం 1 ఉండాలి. సో 1 అండ్ నమ్ అనే వేరియబుల్ కూడా మినిమం 1 ఉండాలి. అండ్ నెక్స్ట్ SP స్పెషల్ క్యారెక్టర్, ఇవి కూడా మినిమం 1 ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు నేనేం చెప్తా, దీన్ని వ్యాలిడ్ స్ట్రింగ్ అని చెప్తా.
ఆల్రెడీ నేను 8 క్యారెక్టర్స్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో పైన ఇఫ్ కండిషన్ చెక్ చేసేసుకున్నా, రైట్. సో వ్యాలిడ్ పాస్వర్డ్ అని చెప్తా, వ్యాలిడ్ పాస్వర్డ్. అక్కడ మీకు ఏదైతే స్ట్రింగ్ ప్రింట్ చేయమన్నారో ఆ స్ట్రింగ్ ప్రింట్ చేసుకుంటావు ఇక్కడ, రైట్. సిమిలర్ ఒకవేళ ఈ 4 కండిషన్లో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా కానీ అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ ఎస్ఓపి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పచ్చు, ఇన్వాలిడ్ పాస్వర్డ్. మీకు ఇక్కడ స్ట్రాంగ్ వీక్ అలా కూడా ప్రింట్ చేయమని అడగచ్చు, అక్కడ ఏది అడిగితే అది ప్రింట్ చేయండి, ఓకే. సో పైన ఫస్ట్ రాసిన ఇఫ్ కండిషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, అండ్ దెన్ ఎల్స్ ఒకవేళ ఆ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఎస్ఓపి ఇన్వాలిడ్ అని చెప్పేస్తున్నా. సో దిస్ ఈస్ సెకండ్ క్వశ్చన్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఆర్ నాట్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకుంటున్నా అండ్ 4 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మనకి. ఆ క్యారెక్టర్స్ క్యాపిటల్స్, స్మాల్స్, న్యూమెరికల్, స్పెషల్స్. సో 4కి 4 డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకుంటున్నా అండ్ ఇనిషియలైజింగ్ విత్ 0, రైట్. సో లెంత్ నాకు యూజర్ ఇచ్చిన లెంత్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో 8 అండ్ అబోవ్ ఉంటేనే లోపలికి వెళ్ళేలా ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం. ఒకవేళ 8 అండ్ అబోవ్ లేకపోతే నాకు ఎల్స్లోకి వెళ్ళిపోయి ఇన్వాలిడ్ ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ 8 అండ్ అబోవ్ క్యారెక్టర్స్ ఉంటే లోపలికి వెళ్ళి ఫర్ లూప్ ఇటరేట్ అవుతూ 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఒక్కొక్క క్యారెక్టర్ ఇటరేట్ చేసుకుంటూ అక్కడ ఉన్న క్యారెక్టర్ A to Z, క్యాపిటల్ A to క్యాపిటల్ Z మధ్యలో ఉంటే క్యాప్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. అదే స్మాల్ a to స్మాల్ z మధ్యలో ఉంటే స్మాల్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. 0 to 9 మధ్యలో ఉంటే నమ్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ దెన్ ఈ 3 కాకపోతే అప్పుడు అది స్పెషల్ కీ అవుతుంది, రైట్. సో ఎస్పీని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఎస్పీ అనే వేరియబుల్ని. ఎట్ ద ఎండ్లో ఫర్ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత 4 వేరియబుల్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉందా లేదా చెక్ చేసుకుంటున్నా. ఉంటే వ్యాలిడ్ పాస్వర్డ్ అని చెప్తున్నా, ఆర్ ఎల్స్ నో నాట్ ఏ వ్యాలిడ్ అని చెప్తున్నాను. క్లియర్? సో దిస్ ఈస్ సెకండ్ క్వశ్చన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ గైస్, చాలామంది ఇన్స్టాక్స్ లాగిన్ అవ్వడానికి కానీ ఇలా ఇబ్బంది పడుతున్నారు ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్. సో ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ ఇన్ వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్లో అన్నా కానీ మీరు అప్డేట్ చేయండి, మనం అక్కడైనా కానీ అప్డేట్ ఇద్దాం, ప్రాబ్లం లేదు. అక్కడ అప్డేట్ అయితే మీకు ఇంకా తొందరగా సార్ట్ అవుట్ అయిపోతుంది. ఓకే, మీరు ఈవినింగ్ క్లాస్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ 1 సెకండ్ గైస్. Yes guys, come to the next question. Third question, valid palindrome or not. Palindrome or not చెప్పాల్సి ఉంటుంది, రైట్. థర్డ్ క్వశ్చన్ ఏముంది, palindrome or not, రైట్ గైస్. am I audible to you? yes, palindrome కదా చెక్ చేయాలి. సో దానికోసం చెక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ palindrome or not. palindrome or not అంటే ఎలా చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్పుట్ గనక పూల్ అని ఇచ్చాను, దీన్ని రివర్స్ చేస్తే నాకేమొస్తుంది? ఈ పూల్ అనే వర్డ్ని రివర్స్ చేస్తే LOOP లూప్ అని వస్తుంది. సో లూప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పూల్, రైట్. సో నాట్ ఏ palindrome అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది, నాట్ ఏ palindrome. ఎందుకని? పూల్ అనే వర్డ్ రివర్స్ చేస్తే నాట్ ఈక్వల్ అంటే లూప్ అనే వర్డ్కి ఈక్వల్ కావట్లేదు. సో దిస్ ఈస్ ద రీజన్, రైట్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేసింది లెవెల్, LEVEL లెవెల్. సో దీని అవుట్పుట్ ఏమవుతుంది? రివర్స్ చేసినా కానీ లెవెలే వస్తుంది, కాబట్టి palindrome అని చెప్తున్నా. ఓకే, సో LEVELని రివర్స్ చేసిన నాకు మళ్ళీ LEVELఏ వస్తుంది. సో ఈక్వల్, సో palindrome అని చెప్తున్నాం. క్లియర్? సో దీన్ని ఎలా చెక్ చేస్తానో చూడండి. ఏం చేస్తానంటే దీన్ని యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేసుకుంటా.
ఇంకొక స్ట్రింగ్లోకి. సో రివర్స్ చేసిన తర్వాత నేను ఈ యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేస్తే నాకు వచ్చిన స్ట్రింగ్ని ఈ రెండింటిని కంపేర్ చేసి ఈక్వలా కదా చెక్ చేసుకుంటా. సో ఈ ప్రోగ్రామ్ కోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక లెంత్ అనే మెథడ్ వాడతా. ఈ ప్రోగ్రామ్ కోసం లెంత్ మెథడ్ వాడతాను. నెక్స్ట్ క్యారెట్ మెథడ్ వాడతాను, క్యారెట్ ఆఫ్ ఇంట్ ఈ మెథడ్ వాడతా. అండ్ దెన్ ఈక్వల్స్ మెథడ్ వాడతాను. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రామ్కి. ఓకే, లెంత్, క్యారెట్ అండ్ ఈక్వల్స్, ఈ 3 మెథడ్స్ కావాలి. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. సో యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. రైట్, నెక్స్ట్ ఈ స్ట్రింగ్ని రివర్స్లో స్టోర్ చేసుకోవడం కోసము ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నా, ఇంట్ ఆర్ అని చెప్పి రివర్స్లో స్టోర్ చేసుకోవడానికి. దీనికి ఏంటి, ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నా, అంటే డబుల్ కోట్స్ ఇమీడియట్గా క్లోజ్ చేస్తున్నా ఓపెన్ చేసి. రైట్, సో యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్ని రివర్స్ ఆర్డర్లో ఇటరేట్ చేస్తున్నా, అంటే లాస్ట్ ఇండెక్స్ టు ఫస్ట్ ఇండెక్స్. సో లాస్ట్ ఇండెక్స్ అంటే ఎంత, లెంత్ -1 టు 0th ఇండెక్స్, లెంత్ -1 టు 0th ఇండెక్స్ ఇటరేట్ చేస్తున్నా. ఓకే, ఇన్ డిక్రిమెంట్ ఆర్డర్. రైట్, సో ఒక్కొక్క ఇండెక్స్ని రిట్రీవ్ చేస్తున్నా ఫస్ట్. సో ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ అంటే నీకు ఫస్ట్ ఏం రిటర్న్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పూల్ అనే వర్డ్ ఇస్తే ఎల్ వస్తుంది. ఈ ఎల్ అనే లెటర్ని నేను ఏం చేస్తాను, ఆర్ అనే స్ట్రింగ్కి కంకాటినేషన్ చేసుకుంటున్నా. క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఎల్ఓఓపి అని స్టోర్ అవుతుంది ఆర్లో. రైట్, ఎట్ ద ఎండ్లో నేను ఏం చెక్ చేసుకుంటా, నాకు యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ అండ్ నాకు ఫామ్ అయిన ఆర్ అనే స్ట్రింగ్, ఈ రెండు ఈక్వలా కాదా చెక్ చేస్తున్నా. సో ఈ రెండు ఈక్వల్ అయితే ఎస్ఓపి పాలెండ్రమ్ అని ప్రింట్ చేస్తున్నా, పాలెండ్రమ్. ఎల్స్ ఎస్ఓపి నాట్ ఏ పాలెండ్రమ్ అని ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఎస్యూమ్ దట్ ఆ రెండు ఈక్వల్స్ మెథడ్ వాడి చెక్ చేసినప్పుడు ఈక్వల్ కాకపోతే నాట్ ఏ పాలెండ్రమ్ ప్రింట్ అవుతుంది. అండ్ ఎస్యూమ్ దట్ మీకు ఇచ్చిన స్ట్రింగ్లో క్యాపిటల్స్ అండ్ స్మాల్స్ కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, క్యాపిటల్స్ స్మాల్స్ ఉన్నా కానీ ఇగ్నోర్ చేసి పాలెండ్రమ్ అని ప్రింట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ యూజర్ ఇచ్చిన స్ట్రింగ్ని 2 లోవర్ కేస్ కానీ 2 అప్పర్ కేస్ కానీ అప్డేట్ చేసుకోండి. ఓకే, అంటే క్యాపిటల్స్లో కానీ స్మాల్స్లో కానీ కంప్లీట్గా చేంజ్ చేసుకొని అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి ఈ కోడ్ని. రైట్, సో అప్పుడు ఎక్కడ చేస్తారు ఇంప్లిమెంటేషన్, ఇక్కడ 2 లోవర్ కేస్ ఆర్ 2 అప్పర్ కేస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎస్ వాల్యూకి. క్లియర్, దిస్ ఈస్ థర్డ్ ప్రోగ్రామ్. ఓకే గైస్, డన్ ఫర్ ద డే గైస్. వీ హ్యావ్ రిమైనింగ్ 7 ప్రోగ్రామ్స్, ఇంకా 7 ప్రోగ్రామ్స్ మనకు పెండింగ్ ఉన్నాయి, అవి మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకా అవుట్ ఆఫ్ 10 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్సే కంప్లీట్ చేసాం. ఏం కంప్లీట్ చేసామో చూడండి. ఫస్ట్ కౌంట్ ఆఫ్ వోవెల్స్ చెక్ చేశారు, కౌంట్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అండ్ పాస్వర్డ్ వ్యాలిడేషన్ చూసాం. నెక్స్ట్ పాలెండ్రమ్ క్వశ్చన్ చూసాం. ఈ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 7 క్వశ్చన్స్ రేపు డిస్కస్ చేద్దాం. డన్ గైస్, థ్యాంక్ యూ.